నలుగురు కూర్చున్న ఫోటో తీయాలి, ఫోటో వేస్తాడు. వాళ్ళు ఓకే అంటే కదా. నా పేరు మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాలు జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈనాడు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ నెల 11వ తేదీ నుండి భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల సమస్యల పట్ల 5 ప్రాధాన్యమైనటువంటి డిమాండ్స్ పైన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగినది. అయితే 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా పల్సు పడిపోయి కోమాలోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా స్పందించకుండా ఉండటం చాలా దారుణం, దుర్మార్గం. అయితే రామచంద్ర యాదవ్ గారు పట్టు ఎడవకుండా నా ప్రాణం పోయినా సరే ఈ డిమాండ్లు సాధించేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. అయితే 3 కోట్ల బీసీ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నెల 14వ తేదీన దీక్ష విరమణ చేయటం జరిగినది. అంటే ఎందుకనంటే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తనకు తనుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు కాబట్టి మనం పట్టించుకోకుండా ఉంటే తన ఆరోగ్యం చెడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతే మనకి ఇక ఎదురే ఉండదు. ఈ రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి కానీ ప్రాణాలతో ఉంటే బీసీ ఓట్లు కలిగినటువంటి 50% బీసీ ఓట్లు కలిగినటువంటి ఈ సామాజిక వర్గాల మొత్తం కూడా భవిష్యత్తులో రామచంద్ర యాదవ్ గారి ఎంటబోతారు, మన పార్టీలకు మనుగడ ఉండదనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయాన్ని 3 కోట్ల బీసీ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు సైతం గ్రహించి రామచంద్ర యాదవ్ గారికి నచ్చజెప్పే కార్యక్రమం చేశారు. అన్న, మీరు ప్రాణాలతో ఉంటే మాకు మేలు జరుగుతుంది, మీరు ప్రాణాలతో లేకుండా మీరు ఎన్ని రోజులు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకొనదు. అందువలన మీరు వెంటనే ఆమరణ నిరాహార దీక్షను విరమించి ప్రజల మధ్యకి రండి, ప్రజల మధ్యన మనం యుద్ధం చేద్దాం, రానున్న ఎన్నికల్లో 29 ఎన్నికల్లో మన సత్తా చాటుదామనేటువంటి అధిక ప్రజల యొక్క డిమాండ్ మేరకు, తనకు ఇష్టం లేకపోయినా ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం దీక్షను విరమించడం జరిగినది. అందుకనే మేము చెబుతున్నాం, ఓ ప్రభుత్వ పెద్దలారా, మీరు ఇప్పుడే రామచంద్ర యాదవ్ గారిని చూసి భయపడుతున్నారనంటే రేపు రానున్న 2029 నాటికి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఓసారి ఆలోచించుకోమని చెబుతున్నాం. తను సావు బతుకుల మధ్య నీరసంగా పల్సు పడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే తన కన్న బిడ్డలు కాళ్ళు ఒత్తుతూ తన తండ్రికి రక్షణగా ఉంటే అది మీ కళ్ళకు కనపడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరో పక్క తన భర్త స్పృహ తప్పి పోతున్నాడేమో అనే భయంతో తన భార్య ఆ భర్త ముఖం చూస్తూ దీనా వ్యవస్థలో ఉంటే అది మీకు కనపడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే మీరు ఈనాటికి బీసీలు మా ఎన్నుముఖాన్ని చెప్పుకునే పార్టీలు ఏ రోజైనా బీసీల సమస్యల పట్ల ఒక్క రోజైనా మీరు దీక్ష చేశారా?
రామచంద్ర యాదవ్ గారు ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు: బీసీ రక్షణ చట్టం అమలుపరచాలని, బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, చట్టసభల్లో విద్య, ఉద్యోగ అన్ని రంగాలలో 44% రిజర్వేషన్ని కొనసాగించాలని, ఇలాంటి డిమాండ్స్తో ఆయన ముందుకు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్నో హావభావాలతో యాక్షన్లు చేసినట్టుగా మాట్లాడి, నేడు ప్రాణాలు కోల్పోతున్న స్థితిలో ఉంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గారు మీరు వచ్చి పరామర్శించి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పవన్ కళ్యాణ్ గారికి కళ్ళు కనపడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరి కోసం నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నావు? ఎవరిని ఉద్ధరించాలని నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నావు? 100% ఉన్నటువంటి బీసీలను పక్కన పెట్టి, ఎస్సీలను పక్కన పెట్టి, ఎస్టీలను పక్కన పెట్టి 3-4% ఉన్నటువంటి కులాలకు గొడుగు పడుతూ నువ్వు కాలం ఎల్లబుస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధి చెందేదాని కోసంగా ఒక బీసీ వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నీకు కనిపించలేదా, వినిపించలేదా అని మేము అడుగుతున్నాం. రామచంద్ర యాదవ్ గారితో పాటు తమ కుటుంబ సభ్యులు సైతం ఆమరణ నిరాహార దీక్ష చేసిన విధంగా ఉంది. ఎందుకంటే తన తండ్రి ఆ స్థితిలో ఉంటే ఆ బిడ్డలు ఆహారం తీసుకుంటారా? తన భర్త ఆ స్థితిలో ఉంటే ఆ భార్య ఆహారం తీసుకుంటుందా? వాళ్ళ వేదన మీకు కనిపించలేదా? మీకు కనిపించకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 185% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలు గమనించారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్రను గమనించి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి రాజ్యాధికారం సాధించే దిశగా వెళ్ళాలనేటువంటి ఒక వ్యూహంతో ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ దీక్షను విరమించడం జరిగినది. కొంతమంది దీక్షను విరమించడం పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. పేలాల్సిన అవసరం లేదు. మా కోసం, మా 180% ఉన్నటువంటి ప్రజల కోసం 79 సంవత్సరాల తర్వాత రాక 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 ఒక బీసీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చాలని కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ 5 ఏళ్ళు, ఒక పార్టీ 5 ఏళ్ళు మార్చుకుంటూ పరిపాలిస్తున్న ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని వచ్చినటువంటి బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత 4,50,00,000 మంది ప్రజలపైన ఉన్నదని గమనించండి. అందుకే మా నాయకుడికి మేము చెప్పి ఆ దీక్షను విరమింపజేశాం. అంతే తప్ప దడిసేది అడిసేది లేదు. అందుకనే నేను కూడా ఒంగోలులో దీక్ష చేస్తూ నేనేం కోరుకున్నానంటే, నా ప్రాణం ఉన్నా పోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ సునామీని సృష్టించేటువంటి ఏకైక మనగాడు, ఆర్థికంగా ధైర్యంగా ముందుకు చొచ్చుకుపోయేటువంటి ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. 2029 ఎన్నికల్లో ఒక రాజకీయ మార్పును తీసుకురావాలని, అలా ఆ విధంగా తను బయటికి వస్తే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకొని వస్తానని నేను కూడా మొక్కున్నాను. నేను దీక్షలో ఉండి కూడా, ఎందుకనంటే ఈ 79 సంవత్సరాల్లో ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్నటువంటి బీసీ నాయకులను చూశాను, ఓసీ నాయకులను చూశాను. మొత్తం కూడా ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు చేసేది తప్ప బీసీల బతుకులు మార్చాలని, వాళ్ళని ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈనాటికి పనిచేయలేదు. అందుకనే ఇప్పుడు వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా బీసీ బిడ్డలుగా మా గుండెల్లో పెట్టుకొని అతన్ని కాపాడుకుంటాం. 2029లో ఈనాటి ఈ కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర కుతంత్రాలకు తగిన గుణపాఠం చెబుతాం. ఓ పాలకురాలా, ఇకనైనా మీరు కళ్ళు తెరవండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రకుల పార్టీల్లో ఉన్నటువంటి
మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ననే తెలుగుదేశం పార్టీలో కొంతమందికి పదవులు కట్టబెట్టారు. అది మీ గొప్పతనం వల్ల రాలేదు. అది ఒక రామచంద్ర యాదవ్ గారి ఉద్యమ ప్రభావం వలన ఈరోజు మీకు వివిధ రాజకీయ పార్టీలో పదవులు వస్తున్నాయి. దాన్ని గుర్తించుకోండి. అది మన ఇల్లు కాదు, అది అద్దిళ్ళు, సొంత ఇల్లు అనేటువంటిది రామచంద్ర యాదవ్ గారు స్థాపించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ. ఆ పార్టీలోకి రండి, మీకు స్వాగతం చెబుతున్నాం. అలా కాకుండా బానిసలుగా మేము అక్కడే బతుకుతామంటే మీ కర్మ. ఈ బహుజనుల ఉసురు మీకు కొడుతుంది. రానున్న 29 నాట్యాల్లో రానున్న ఎన్నికల్లో బహుజన రాజ్యం సునామీని సృష్టిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.